గిరిజనుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ అదేనండి ఐటీడీఏ సక్రమంగా పనిచేస్తోందా? ఏడాదికి 2 సార్లు పాలకవర్గ సమావేశం నిర్వహిస్తున్న అధికారులు, ప్రజా ప్రతినిధులు గిరిజనుల సమస్యలపై నిజంగానే చర్చిస్తున్నారా? ఆ సమస్యలకు పరిష్కారం లభిస్తోందా? సీతంపేట ఐటీడీఏ పాలకవర్గ సమావేశం గురించి ప్రజా ప్రతినిధులు ఎలా స్పందిస్తున్నారు? అధికారులు ఏమంటున్నారు? ఈ అంశాలపై ఇవాల్టి ఆఫ్ ద రికార్డ్. సీతంపేట ఐటీడీఏ పాలకవర్గ సమావేశాలు సిక్కోలు జిల్లాలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఐటీడీఏ ఏర్పాటు చేసి ఇప్పటికీ 71 పాలకవర్గ సమావేశాలు జరిగినా కొత్త సీసాలో పాతసారా అన్నట్లు సాగుతున్న ఆ సమావేశాలు గిరిజనులను ఏమాత్రం సంతృప్తి పరచలేకపోతున్నాయంట. దానికి గత వారం జరిగిన 71వ పాలకవర్గ సమావేశం నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోందని ఇప్పుడు జిల్లాలో వినిపిస్తున్న టాక్. గిరిజనుల సమస్యలపై చర్చించాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు కొంతమంది డుమ్మా కొట్టడం, మరికొంతమంది వచ్చామా వెళ్లామా అన్నట్లు వ్యవహరించడంతో గవర్నింగ్ బాడీ మీటింగ్ ఎందుకు పెట్టారా అన్న చర్చ జరుగుతోంది. మంత్రిగారు రాకపోవడంతో గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైన సమావేశం ప్రాధాన్యత అంశాలపై చర్చ పూర్తి కాకుండానే ముగించడం వలన గిరిజనులకు ఏం ఒరిగిందని చర్చించుకుంటున్నారు అందరూ. గిరిజనులకు ప్రవేశపెట్టిన పథకాల అమలు, ఖర్చు పెట్టిన నిధులపై ఎప్పుడూ కాకి లెక్కలు చెప్పే ఐటీడీఏ అధికారులు ఈసారి మరో అడుగు ముందుకు వేసి తప్పుడు నివేదికలు సమర్పించడాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు జీర్ణించుకోలేకపోతున్నారట. అందుకే వారు సమర్పించిన నివేదికలు తప్పుల తడగ్గా ఉన్నాయని జిల్లా కలెక్టర్ అందరి ముందే వ్యాఖ్యానించారట. అంతేకాదు, గత పాలకవర్గ సమావేశంలో చర్చించిన సమస్యలు, సూచించిన పరిష్కారాలు పట్టించుకుని ఐటీడీఏ అధికారులు 3 నెలలు తిరగకుండానే మళ్లీ మీటింగ్ ఎందుకు పెట్టారని సాక్షాత్తు మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించడం అందరినీ ఆశ్చర్యపరిచిందట. సమావేశ ప్రాంగణం మార్చాలని గతంలో తీసుకున్న నిర్ణయం అమలు చేయకుండా మళ్లీ అదే చోట సమావేశం నిర్వహించడంపై కలెక్టర్ వేసిన సెటర్లతో ఐటీడీఏ అధికారులు విస్తుపోయారట. అయితే కలెక్టర్ అన్నట్లు చెబుతున్న కొన్ని వ్యాఖ్యలు పొలిటికల్ గా దుమారం రేపుతున్నాయి. ఇటీవలే పార్టీ మారిన కలమట వెంకటరమణ ఆ మీటింగ్ లో తన సీటు ఎక్కడని ప్రస్తావించారట. ఆ సమయంలో పాలకొండ ఎమ్మెల్యే కళావతిని కూడా మీలో చేర్చుకోవచ్చు కదా, ఆమె ఒక్కరినే ఎందుకు వదిలేయటమని జిల్లా కలెక్టర్ అన్నారట. దానిపై కేవలం అధికార పార్టీ నేతలను ఆకట్టుకోవడానికి, వారి దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికే కలెక్టర్ తన స్థాయిని మరిచి పార్టీ కార్యకర్తలా మాట్లాడుతున్నారని ప్రతిపక్ష నాయకులు ఫైర్ అవుతున్నారు ఇప్పుడు. అదలా ఉంటే ఈ సమావేశంలో మహిళగా అన్ని సమస్యలపై తనదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపించి అటు అధికారులకు, ఇటు ప్రజాప్రతినిధులకు ముచ్చవటలు పట్టించారంట ఎమ్మెల్యే కళావతి. గిరిజనుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన గిరిగోరు ముద్దలు, గిరిపుత్రిక కళ్యాణ పథకాల్లో అవకతవకలు, జాప్యంపై ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకు అధికారులు నీళ్లు నమలడంతో అధికార పార్టీ నాయకులు కూడా అసహనానికి గురయ్యారట. ఆ క్రమంలో ఆమెను మాట్లాడనీయకుండా కూడా అధికారులు, అధికార పార్టీ నాయకులు ఎప్పటికప్పుడు కౌంటర్ చేయటం ఎమ్మెల్సీ ప్రతిభా భారతికి కూడా నచ్చలేదట. అందుకే ఆమె సమావేశం నుండి అర్థాంతరంగా వెళ్లిపోయారని అంటున్నారు. అంతేకాకుండా విధానపరమైన అంశాలపై చర్చించకుండా అన్నీ తన చేతుల్లో ఉన్నట్లు కలెక్టర్ హామీలు ఇవ్వడంపై ఐటీడీఏ సిబ్బందే విస్తుపోయారంట. ప్రజాప్రతినిధులు లేవనెత్తిన కొన్ని సమస్యలకు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన నిర్ణయాలపై కూడా కలెక్టర్ అప్పనంగా హామీలు ఇవ్వటం ఆ శాఖ అధికారులే జీర్ణించుకోలేకపోతున్నారట. దీనికి తోడు ప్రజాప్రతినిధులను, ఇతర అధికారులను కలెక్టర్ ఏకవచనంతో సంబోధించడం వారు సహించలేకపోతున్నారట. కాకపోతే ఓ సీనియర్ ఐఏఎస్ తో ఎందుకులే విభేదాలు అని ఊరుకుంటున్నారట. వీటన్నిటికంటే ఇటీవల తెలుగుదేశం పార్టీలోకి చేరిన పాతపట్నం వైసీపీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ సమావేశం సాక్షిగా అధికారులను బెదిరించిన తీరు ఇతర పార్టీ నేతలతో పాటు అధికారులకు కూడా మింగుడు పట్టం లేదట. మొత్తం మీద 10 గంటలకు ప్రారంభం అవ్వాల్సిన సమావేశం 11 గంటల 30 నిమిషాలకు ప్రారంభం కావటం, భోజన సమయం అయిందంటూ 2 గంటలకు ముగించడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అయింది తప్ప గిరిజనులకు ఒరిగిందేమీ లేదన్నది ఇప్పుడు జిల్లాలో జరుగుతున్న చర్చ.
పాలకవర్గ సమావేశం మినిట్స్ లో 25 అంశాలను పొందుపరిచినప్పటికీ 8 అంశాలు మినహా ఇతర అంశాలపై చర్చించకపోవడం ప్రజాప్రతినిధుల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యానికి అర్థం పడుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఐటీడీఏ భ్రష్టు పట్టింది. దాని గాడిలో పెడుతున్నామని చెప్తున్న నేతలు ఈ 2 ఏళ్లలో ఏం సాధించారో వారే చెప్పాలి మరి.